కడప నగరంలో రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్ ఎం భరత్ రెడ్డి తెలిపారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఈ నెల 15 నుండి 21 వరకు కడపలో 9 మ్యాచ్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 24 నుండి 30వ తేదీ వరకు మంగళగిరిలో మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో 10,000 మంది ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఈ మ్యాచ్లను తిలకించడానికి ఉచితంగా పాస్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఓ గిరీష్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మునికుమార్ రెడ్డి, రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ కన్వీనర్ సంజయ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పిఆర్ఏ రాజ్కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మన కడపకి ఏపీఎల్ ఆడే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఐపీఎల్ రావడానికి ముఖ్య కారణం మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీఏ కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం చేస్తున్నాము. ఈ ఫ్లడ్ లైట్స్, ఈ గ్రౌండ్ ఇవన్నీ రావడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఇక్కడికి వచ్చింది. ఈ ఏపీఎల్ రావడానికి కారణం సతీష్ సానా, మన క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు, వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీఎల్ని మరింత ముందుకు తీసుకునే విధంగా మీరందరి సహాయం సహకారం అవసరం. ఎందుకంటే మనము అక్కడ ఎక్కడెక్కడో ఆడుతున్నప్పుడు మనం లోకల్గా ఆడే క్రికెటర్లని మనం ఎంకరేజ్ చేస్తే, మన ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్ల్ని, మన తమిళనాడు కానీ ముంబై కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న మ్యాచ్లు, వాళ్ళు ఆడుతున్న తీరుని చూస్తే వాళ్ళు బాగా ఎలివేట్ అవుతున్నారు. సో అక్కడ కూడా మన ఆంధ్ర కూడా అంత స్థాయికి ఎదగాలి, మన ఆంధ్రాలో కూడా ఆడాలి, ప్లేయర్లు ఇండియాకి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయబడింది. దాన్ని మరింత కింది వరకు తీసుకొని రావడానికి ఈరోజు కడప కూడా మన రాయలసీమలోని తలమానికంగా ఉండే కడపని కూడా ఎంచుకోబట్టే ఈరోజు మనం ఇంత మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనము ఏపీఎల్ నిర్వహించుకుంటున్నాం. మనం మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. రేపు మనము ఇనాగ్రేషన్ చేస్తున్నాము. రేపటి నుండి రేపు ఒక్కరోజు ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత రోజుకి 2 మ్యాచ్లు ఉంటాయి. అందరికీ మరీ ముఖ్యంగా కడప ప్రజలకు కానీ, ఇక్కడ చుట్టుపక్కల మన కడప జిల్లా వాళ్ళకి కానీ ప్రవేశం ఉచితం. ఎవరికి ఎక్కడ ఇది ఉండదు. టికెట్స్ అన్నీ చేస్తారు, పాసులు మార్గం చేస్తే అందరికీ కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. మీ వల్ల మాకు కావాల్సినది అంటే మీ అందరూ సహకారంతో ముందుకు తీసుకెళ్తే మరింత స్కోర్లు కొట్టిన వాళ్ళకి పిల్లలని ఎలివేట్ చేయండి అనేసి మా యొక్క మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో చూస్తే వేరే జిల్లాలో కానీ, వేరే స్టేట్లలో ఏం చేస్తారంటే ఈ వాళ్ళు ఎంకరేజ్ చేయడము, ఈ ప్రెస్లో రావడం వల్ల నేషనల్ మీడియాలలో కానీ, ఇంకొకటి ఛానల్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రావడం వల్లనే వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది. మనం కూడా ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్తో మనము ముందుకు పోలేకపోతున్నారు మన ప్లేయర్స్. ఆ ఎక్స్పోజర్ అనేది మీ వల్ల కావాలనేసి, మీ వల్ల అవుతుంది కాబట్టి మీరు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడున్న సౌకర్యాలు కూడా ఇప్పుడు మనం సౌకర్యాలు అయితే బాగా చేస్తున్నాము ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పార్కింగ్ లాట్స్ కూడా, పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ప్రతి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో ఉండే వాళ్ళకి కూడా వాటర్ ఇస్తాము. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మనం ఏపీఎల్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలనేసి ఇది చేస్తున్నాం మీ అందరి సహకారంతో. మీరు మరింత ఇది చేస్తే రేపే మనకు ఇనాగ్రేషన్ కాబట్టి మీ వల్ల మీరు కొద్దిగా బాగా పబ్లిసిటీ చేసి రేపు అందరూ వచ్చేట్టుగా ఇది చేస్తే బాగుంటుంది అనేసి ఇది చేస్తున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంక ముందు కూడా మనకు ఇదే విధంగా సహకారం ఇవ్వాలనేసి కోరుకుంటూ, ప్రెసిడెంట్ గారికి కేశినేని చిన్ని గారికి, అదేవిధంగా సతీష్ గారికి, సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే కాలంలో మన సిఇఓ గారు, గేమ్ క్రికెట్ ఆపరేషన్స్ ఎంఎస్ గారు ఉన్నారు, గ్యారీ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మనకి ఇంకా పెద్ద మ్యాచ్లు ఆడే అవకాశం మన కడప జిల్లా ప్రజలు వీక్షించే విధంగా ఉండాలనేసి, మరింత మ్యాచ్లు ఇవ్వాలనేసి కోరుకుంటూ ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే మనకు ప్రతిరోజు ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది. రేపు హైదరాబాద్ సింగర్స్ వస్తున్నారు. రేపు ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు మ్యాచ్ గ్యాప్లో 1 అవర్ గ్యాప్లో కల్చరల్ యాక్టివిటీ ప్రతిరోజు ఉంటుంది. మనకు ముఖ్య అతిథులుగా రేపు ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా బీసీసీఐ మెంబర్ అయినటువంటి ప్లేయర్స్ రిప్రజెంటేటివ్ అయినటువంటి చాముండి గారు కూడా రేపు ముఖ్య అతిథిగా మనకు వస్తున్నారు. ఇవన్నీ చేసుకొని మనం బీసీసీఐ లెవెల్కి కూడా తీసుకెళ్లే విధంగా కడపని ఒక ఎలివేట్ చేసి, వాళ్ళు కూడా చూస్తే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉందా అని అనిపించే విధంగా మనం చేయాలి. సో ఆ ఏర్పాట్లు చేయడం వల్ల
వాళ్ళు కూడా చూసి కడపలో ఇంత మంచి స్టేడియం ఉందా ప్రతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరు వచ్చినా మీతో వైజాగ్ నుండి వచ్చినా వీళ్ళు ఇంకోరు వచ్చినా కూడా కడప ఏదో ఉందిలే అని అనుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ గిరీష్ గారు కానీ ఎంఎస్ గారు కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేషన్ ఇస్తున్నారు. సో మనకి అది చాలా కీర్తించదగ్గ విషయం. గర్వంగా మనం చెప్పుకోవాలా. క్రికెట్ అసోసియేషన్ కానీ కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్న విధంగా మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు కడప జిల్లా అసోసియేషన్ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళకి. మరిన్ని మ్యాచ్లు ఇచ్చి కడప క్రికెట్ స్టేడియంని అభివృద్ధి చేసి మరిన్ని మ్యాచ్లు పెద్ద మ్యాచ్లు కూడా వచ్చే విధంగా చేయాలనేసి